ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏమిటి అంటే మనమే కాదు దేశవ్యాప్తంగా మాట్లాడుకునే పాయింట్ ఏమిటి అంటే పునర్విభజన నియోజకవర్గాల పెంపు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన నియోజకవర్గాలకు సంబంధించిన అసెంబ్లీ స్థానాలకు సంబంధించి పెంపు అది కూడా ఎంత 50% అంటూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి ఈ బిల్లును కూడా పార్లమెంటులో ఈ ప్రస్తుత సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నట్టుగా తెలుస్తోంది. అయితే నిన్నటి నుంచి కూడా సోషల్ మీడియా కానీ ఏది చూసినా సరే సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ మంది డిస్కస్ చేసుకుంటున్న పాయింట్ ఏమిటి అంటే ఇదే. సో కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కూడా ఇదే పాయింట్ తీసుకున్నాం. కాకపోతే మన ఏపీకి సంబంధించి తీసుకుంటే ఇక్కడ ఏం మాట్లాడుకోవాలి అంటే ఈ పునర్విభజన అంటే ఈ శాసనసభ స్థానాలు పెరగటం వల్ల జగన్కి నష్టం పవన్కి లాభం అనేది తెలుస్తోంది. అసలు జగన్కి ఏ విధంగా నష్టం పవన్కి ఏ విధంగా లాభం అనే దాని మీద ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పునర్విభజన ఎన్ని స్థానాలు పెరుగుతాయి ఏంటి ఓవరాల్గా అనేది చూసుకుంటూ ఆంధ్రప్రదేశ్ వరకు వద్దాం. ఆ తర్వాత అసలు జగన్ గారికి ఏ విధంగా నష్టం పవన్ గారికి ఏ విధంగా లాభం అనే పాయింట్ మీద డిస్కస్ చేసుకుందాం. ఈ పాయింట్ కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. అలాగే ఇంకొక విషయం ఏమిటి అంటే తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అయితే గత వీడియోకు సంబంధించి ఒక మంచి కామెంట్ అయితే వచ్చింది. ఎప్పట్లాగే ఆ కామెంట్ నేను మీతో షేర్ చేసుకుంటా కాబట్టి ఇప్పుడు షేర్ చేసేసుకుంటున్నా. అది ఏమిటి అంటే నిన్న ఒక వీడియో చేశా, మంచి వీడియో పవన్ కళ్యాణ్ గారి గురించే కమ్ టు ద పాయింట్ కాబట్టి ఆయన గురించి చేస్తే చాలా బాగా చెప్పావమ్మా అంటూనే ఒక నిట్టూర్పుతో ఒక పెద్ద ఆయన ఒక కామెంట్ చేశారు. ఏంటి అంటే నువ్వు ఇంత బాగా చెప్తున్నావమ్మా, అందరూ చెప్తున్నారు ఇవే పాయింట్స్ తీసుకొని చెప్తున్నారు, కానీ నువ్వు చెప్పిన విధానానికి వాళ్ళు చెప్పిన విధానానికి చాలా తేడా ఉంటుంది. నువ్వు చాలా కూలంకషంగా డెప్త్గా చెప్తున్నావు, కాకపోతే చాలామంది షేర్ చేయట్లేదమ్మా, వ్యూస్ అయితే రావట్లేదు, లైక్స్ వస్తున్నాయి కానీ వ్యూస్ అయితే రావట్లేదు, నీ శ్రమ అంతా వృధా అయిపోతుంది అన్నట్టుగా కామెంట్ అయితే చేశారు. నేను చెప్పింది అబద్ధం అయితే ఆ కామెంట్ కూడా ఉంది, మీరు వెళ్ళి చూడండి. కాకపోతే ఒక్కళ్ళు కామెంట్ చేసినా సరే నాకు చాలా ఆనందం అంటే ఆనందం అనిపించింది. ఎందుకు అంటే ఒక్కళ్ళైనా నా వీడియో బాగుంది, నేను తీసుకునే పాయింట్స్ బాగున్నాయి అని అంటున్నారు కాబట్టి ఇంకా ఉత్సాహంతో మరింత ఉత్సాహంతో మంచి మంచి పాయింట్లు తీసుకొని మీ అందరికీ అందించాలన్న ఉద్దేశం అయితే నాకు ఇంకా బాగా కలిగింది. కాబట్టి ఈరోజు కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో ఈరోజు ఈ పునర్విభజనకు సంబంధించి ఏ ఛానల్లో ఎక్కడా చెప్పనటువంటి జగన్కి నష్టం పవన్కి లాభం ఏ విధంగా అనే పాయింట్ని అయితే నేను మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నా. ఇక పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఇక జనరల్గా నిన్నటి నుంచి పునర్విభజన ఏ విధంగా జరగబోతోంది, ఏ స్థానాలు ఏ విధంగా పెరగబోతున్నాయి ఏంటి అనేది కనుక చూసుకుంటే ప్రస్తుత లోక్సభ స్థానాలు ప్రెజెంట్ ఉన్నవి ఎన్ని అంటే 543 ఉన్నాయి ప్రస్తుతం. కాకపోతే ఇప్పుడు 50% పెంచారు కాబట్టి అది ఎంతకు పెరిగింది అంటే 816కు పెరిగింది లోక్సభ స్థానాలు. అయితే దేశవ్యాప్తంగా చూసుకుంటే అన్ని రాష్ట్రాలకి కలిపితే శాసనసభ స్థానాలు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి అంటే 4123 ఉన్నాయి. చూడండి 4123 ఉన్నాయి. అయితే 50% పెంచారు కాబట్టి అది ఎంతకు చేరింది అంటే 6185కు అయితే చేరుతుంది అన్నట్టుగా తెలుస్తోంది. ఈ 50% అనేది కూడా ఎందుకు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం అంటే ఈ ఉత్తరాది రాష్ట్రాలకి దక్షిణాది రాష్ట్రాలకి మధ్య ఈ రాజకీయ బలం అనేది ఒక ఓడైతే ఈ రెండిటి మధ్య ఉంది కాబట్టి అటువంటి విభేదాలు అలాంటి క్వశ్చన్స్ రైస్ చేయకుండా ఈక్వల్గా ఉండేటందుకు సమానత్వంగా ఉండేటందుకు ఈ 50% అనేది తీసుకొచ్చింది. ఇటు ఉత్తరాది రాష్ట్రాలు కానీ దక్షిణాది రాష్ట్రాలు కానీ వాళ్ళు డిస్కస్ చేసుకోకుండా, అయినప్పటికీ ఎటువంటి డిస్కషన్ అయినా జరుగుతూనే ఉంటుంది కాబట్టి వాళ్ళ తరపున ఎటువంటి మిస్టేక్ లేకుండా ఉండటానికి 50% అనేది తీసుకొచ్చి కామ్ అయిపోయింది. అయితే ఈ ఉద్దేశంతో ఇక్కడ మనం చూసుకుంటే ప్రస్తుతం లోక్సభ స్థానాలు ఇన్నున్నాయి, శాసనసభ స్థానాలు ఇన్నున్నాయి. అయితే మనం ప్రస్తుతం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఉభయ తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జగన్కి ఏ విధంగా నష్టం పవన్కి ఏంటి లాభం అని అన్నాం కదా, ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. తెలంగాణ గురించి మాట్లాడుకోవాలి, ఆంధ్రప్రదేశ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇప్పుడు తెలంగాణకు వస్తే ప్రస్తుతం శాసనసభ స్థానాలు ఎన్ని ఉన్నాయంటే 119 ఉన్నాయి. ఇది 50% పెంచడం వల్ల 179కి అయితే చేరే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. నెక్స్ట్ ఏపీకి వచ్చేసరికి ప్రస్తుతం అయితే 175. ఇది ఆల్రెడీ అందరికీ బాగా విని ఉంటారు. ఏంటి వై నాట్
175? వై నాట్ 175? సో ప్రస్తుత స్థానాలు మనందరికీ గుర్తుంటాయి కాబట్టి 175 ఉన్నాయి. సో 50% పెరగటం వల్ల అవి ఎంతకు చేరే అవకాశం ఉంది అంటే 263కి అయితే చేరే అవకాశం ఉంటుంది. అయితే గతంలో కనుక మనం చూసుకుంటే ఇక్కడ రాసాను చూడండి, గతంలో విభజన చట్టం ప్రకారం అయితే 225 స్థానాలు అయితే ఇస్తామంటూ కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఒప్పుకుంది. కాబట్టి మహా అయితే అది ఎంత పర్సెంట్? 29%. అంటే 175 నుంచి 225కి 29%. కానీ ఇప్పుడు 50% అంటుంది కాబట్టి స్థానాలు ఎన్ని పెరుగుతాయి? 263. 225 అయితే ఇక్కడ చూడండి 225 ఎలా విభజన చట్టం ప్రకారం కేంద్రం ఇస్తానన్నది 225కి వస్తాయి మహా అయితే. కానీ ఇప్పుడు 50% అవ్వటం వల్ల 263కి పెరిగినట్టయింది. సో ఇక్కడ వరకు ప్రస్తుతం ఎన్ని ఉన్నాయి ఏంటి, 50% ఏంటి, అలాగే విభజన చట్టం ప్రకారం కూడా ఇన్ని చూసుకుంటూ వచ్చాం కదా. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఉంది, ఆ పాయింట్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఈ ఓవరాల్గా ఈ 3 పాయింట్లు మనం బేస్ చేసుకొని ఎందుకు తీసుకున్నాం, ముఖ్యంగా మనకు అవసరమైంది ఏంటంటే, మిగతా ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. కొంతమంది అయితే ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చింది బీజేపీ ఎన్నికల స్ట్రాటజీనా అని కొంతమంది మాట్లాడితే, రాజకీయ లబ్ధి కోసం అని ఇంకొంతమంది మాట్లాడుతుంటే, 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయాక ఈ ప్రస్తావన తీసుకొస్తే బాగుంటుందేమో, ఇప్పుడు అంత అవసరమా అని కొంతమంది, ఎవరిష్టం వాళ్ళది రకరకాలుగా, అంటే ఇష్టం వాళ్ళదే అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది కాబట్టి. సో ఇక్కడ మాత్రం మనం మాట్లాడుకోవాల్సింది తెలంగాణ గురించి మాట్లాడాము, ఏపీ గురించి మాట్లాడాము. ఇప్పుడు ఏపీలోనే పర్టికులర్గా ఒకటే పాయింట్ తీసుకున్నాం. అది ఏమిటి అంటే, జగన్కి నష్టం, పవన్కి లాభం. అసలు జగన్కి ఏ విధంగా నష్టం, పవన్కి ఏ విధంగా లాభం అనేది మాత్రం ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. పవన్కి ఏ విధంగా లాభం అనే దాని మీద ఫస్ట్ మనం మాట్లాడుకుందాం. పవన్కి ఏ విధంగా లాభము అంటే, ఆయన 2024 ఎన్నికలకు సంబంధించి సీట్లు ఎన్ని అడిగారు? 21 అడిగారు. అప్పుడు ఏం చెప్పారు? 21 అడిగితే పవన్ కళ్యాణ్కి పిచ్చా, మెంటలా, ఆవేశమా, 21 ఒప్పుకుంటాడేంటి, అసలు జనసేన లేకపోతే టీడీపీయే లేదు, కూటమియే లేదు, అసలు 21 ఎలా ఒప్పుకుంటాడు, పెచ్చా ఏంటి అని అనుకున్నారు. కాకపోతే ఆయన స్ట్రాటజీ ఆయనకు ఉంటుంది కాబట్టి 21కే ఆయన పరిమితమయ్యారు. చాలామంది అలిగారు కూడా, ఏదేంటి 21 ఎలా తీసుకుంటారు, కొంతమంది ఆయన్ని డైరెక్ట్గా అన్నవాళ్ళు ఉన్నారు, ఇండైరెక్ట్గా వెనకాల విమర్శించిన వాళ్ళందరూ ఉన్నారు. అయితే ఆయన జీవితం అంతా కూడా వీళ్ళందరినీ బుజ్జగించుకునే పనిలో ఉండరు కాబట్టి, మిగతా వాళ్ళందరూ ఉంటారు కాబట్టి ఆయన ఉండరు. కాకపోతే ఆయన కూడా కొంతమందిని బుజ్జగించినట్టుగా తెలుస్తోంది. చాలా మందికి కూడా సర్ది చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. 21 కదా, ప్రస్తుతం 21తోనే వెళ్దాం అన్నట్టుగా రకరకాలుగా ఆయన కూడా రకరకాలుగా వాళ్ళని సంజాయించుకోవడం, వాళ్ళతో మాట్లాడడం, డిస్కషన్స్ చేయటం, రకరకాలుగా అన్ని చర్చలు జరిగినాయి 21. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నెక్స్ట్ 2029 ఎన్నికలకు వెళ్ళాలి అంటే మరి 21 సీట్లే అడుగుతారా, ఇంతకు మించి అడగరా అంటే ఒకసారి ఆలోచించండి. 21 సీట్లకే అవుతారా పర్మనెంట్ అంటే? ఖచ్చితంగా అవ్వరు అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంత ధీటుగా పనిచేస్తున్నారు 21 సీట్ల ద్వారానే అని అంటే ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు 2029కి గ్రౌండ్ లెవెల్లో ఎంత వర్క్ చేసుకుంటున్నారు పార్టీ పరంగా అనేది కూడా మనం చూస్తున్నాం. మరి ఇటువంటి సందర్భంలో ఎక్కువ సీట్లు, నియోజకవర్గాలకు సంబంధించి ఎక్కువ సీట్లు ఆశించే అవకాశం ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ ఎత్తిన పాలు పోసినట్టే అనుకోవచ్చా అంటే ఎస్ అని చెప్పొచ్చు. ఏ విధంగా అంటే ఈ విధంగానే ఖచ్చితంగా పెరుగుతాయి. అలా అని చెప్పి కూటమిలో ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళకి అన్ని సీట్లు పెంచారు కాబట్టి మనకు కూడా ఉండాలి కదా అంట. ఎందుకంటే కొంతమంది టీడీపీలో వాళ్ళు కూడా జనసేనకు సంబంధించి కొన్ని చోట్ల సీట్లు వదులుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళకు కూడా అవకాశం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఈ పునర్విభజన బిల్లు వల్ల, అట్లాగే ఈ పునర్విభజన వల్ల ఈ నియోజకవర్గాలు పెరగటం వల్ల ఏమవుతుంది, స్థానాలు, శాసనసభ అసెంబ్లీ స్థానాలు పెరగటం వల్ల అంటే ఇటు జనసేనకి లాభమే, ఇటు టీడీపీకి లాభమే. మరి వీళ్ళిద్దరూ ఉన్నారంటే మెయిన్ బీజేపీ కూడా ఉంటుంది కదా. బీజేపీ కూడా ఈసారి మా స్థానాలు పెంచండి, ఎందుకంటే ఆంధ్ర కానీ తెలంగాణ కానీ చూసుకుంటే బీజేపీకి కొద్దిగా వెనకబడినట్టుగానే అందరికీ తెలిసిన వాస్తవం ఏది ఉంది. కాబట్టి కింద నుంచి వాళ్ళు కూడా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి ఎట్లా అయినా సరే తెలుగు రాష్ట్రాల్లో కూడా పాగా వేయాలి అన్న ఉద్దేశంతో, బలపడాలన్న ఉద్దేశంతో వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ నియోజకవర్గాల పెంపు అనేది వాళ్ళు కూడా సీట్లు మాకు కూడా ఎక్కువ ఇవ్వండి అని అడగటంలో తప్పేం లేదు. ఎందుకంటే మిగతా కూటమి అంటే 3 పార్టీలు, 2 పార్టీలు తీసుకున్నప్పుడు 3వ పార్టీ తీసుకోకుండా ఉండదు కదా. సో అదనమాట. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారు, వాళ్ళ పార్టీలో మహిళలకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాము అని అన్నారు కదా. ఇప్పుడు ఇది తీసుకురావటం వల్ల కూడా చూడండి, ఇక్కడ ఇందాక నేను లాస్ట్ పాయింట్ తర్వాత చెప్తానన్నాను కదా, ఇక్కడ చూడండి, మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం ఆల్రెడీ పొందింది.
మహిళా రిజర్వేషన్ బిల్లు అయితే ఆమోదం పొందింది. అది 2029లో నుంచి అయితే అమల్లోకి రానుంది. సో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుంది ఇక్కడ, ఎందుకంటే రిజర్వేషన్ అమల్లోకి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అయితే ప్రాతినిధ్యం పెరుగుతుంది. అలాగే యువతకి కూడా అవకాశం వస్తుంది, పాలనా సౌలభ్యం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇంతింత పెట్టుకొని మనం అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి రకరకాలుగా తిరిగి పాలన అంతా మనం అస్తవ్యస్తం చేయటం కన్నా కొంచెం ప్లేస్లోనే, అంటే చూడండి నేను ఇలా క్వాంటిటీల ప్రకారం చెప్తున్నా, కొంచెం ప్లేస్, ఇప్పుడు మనం ఇక్కడ చూసేదానికి ఇక్కడ చూసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఇలాగా నియోజకవర్గాలు డివైడ్ అవటం వల్ల ఇలాగా మనకి లాభం అని ఖచ్చితంగా అయితే చెప్పొచ్చు. ఏ విధంగా అనేది నేను ఈ పాయింట్లన్నీ చెప్పాను కాబట్టి ఫస్ట్ పాయింట్ వచ్చి మహిళలకి ప్రాతినిధ్యం ఉంటుంది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం వచ్చింది కాబట్టి 2029 నుంచి అమల్లోకి వస్తుంది కాబట్టి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే యువతకి కూడా అవకాశం, కొత్త వాళ్ళకి ఛాన్స్. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్కువ శాతం ఆలోచించేదేంటి, యువత, జెన్జీ అంటున్నారు. కొత్త ఆలోచనలతో రండి 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 అన్నట్టుగా ఆల్రెడీ ఉద్యమీ కార్యక్రమంలో సభ్యత్వాలు ఇవన్నీ చేస్తూ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసుకుంటూ వస్తున్నారన్నమాట. అయితే దీనికి సంబంధించి పెడదాం పాలనా సౌలభ్యం. ఇందాక చెప్పినట్టు ఇక్కడ నుంచి చూసిన దానికి ఇక్కడ నుంచి చూసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఇదైతే ఒక రకంగా శుభ పరిణామం. ఈ పునర్విభజన అనేది శుభ పరిణామం అని చెప్పొచ్చు. అయితే ఇది పవన్ కళ్యాణ్ గారి ఆలోచనకు సంబంధించి, అంటే ఏంటి, కూటమికి మాత్రం చాలా పాజిటివ్గా ఉంటుంది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక మనం జగన్ గారికి నష్టం అన్నాం. ఈ పాయింట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చెప్తా, జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల్లో ఓటమికి కారణం ఏంటో తెలుసా? ఈ నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలని మార్చటం, నియోజకవర్గాల్లో పట్టున్నటువంటి నాయకులను తీసుకెళ్ళి పట్టు లేనటువంటి నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలుగా వేయటం, లేకపోతే అక్కడ ఈ శాసనసభ స్థానాలకు సంబంధించి మార్చడం, ఇవన్నీ గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు ఎవరు ఎదురు చెప్పలేకపోయారు. అక్కడ చాలా మంది మ్యాక్స్ ఎవ్వరికి కూడా ఇంట్రెస్ట్ లేకపోయినా ఇక అధ్యక్షులు చెప్పారు కాబట్టి చేయాల్సిందే కాబట్టి అది ఆయన ఉన్న ఓటమికి గల కారణాల్లో అది ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అయితే మొన్నటిదాకా ఆయన ఏమన్నారు, వై నాట్ 175 అన్నారు. ఇప్పుడు ఏమనాలి, వై నాట్ 263 అనాలా, ఏమనాలి? ఈ విధంగా మనం చూసుకుంటే 175 నుంచి 263 పెరిగింది. ఇప్పుడు ఆల్రెడీ 175 స్థానాలకి అభ్యర్థులను నిలబెడితేనే ఎవరు ఏంటి అనేది కరెక్ట్గా ఎవరు ఏం వర్క్ చేస్తున్నారు ఏంటి అనేది తెలుసుకోకుండా, పాలన మీద పట్టు లేకుండా ఒక కోటరీని ఏర్పాటు చేసుకొని వాళ్ళు ఏది చెప్తే అది వింటూ 2024 ఎన్నికల్లో ఓటమికి గురయ్యారు. మరి 263 స్థానాలకు సంబంధించి ఆయన ఏ విధంగా అభ్యర్థులను నిలబెడతారు? బలమైన అభ్యర్థులు ఇప్పటికే లేరు అన్న ఉద్దేశం ఆయనకి ఉంది. ఆల్రెడీ ప్రతి నియోజకవర్గంలో కూడా ఆయన వెళ్తున్నారు. 2 రోజులకు ఒకసారి ఒక్కొక్క నియోజకవర్గం సంబంధించిన కార్యకర్తల్ని నేతల్ని పిలిపించుకుంటున్నారు, మాట్లాడుతున్నారు. ఒక రకంగా గ్రౌండ్ లెవెల్లో ఆయన వర్క్ ఆయన చేసుకుంటున్నారు. కాబట్టి ఏదో అంటారు కదా, సినిమా డైలాగ్ ఉంది, కన్ఫ్యూజన్లో నేనేం చేస్తానో నాకే తెలియదు అన్నట్టుగా. ఇప్పుడు 175 స్థానాలకే కన్ఫ్యూజన్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు 263 స్థానాలకి కన్ఫ్యూజ్ అవరా? అభ్యర్థులను ఎవరిని పెట్టాలి ఏంటి, బలమైన అభ్యర్థులు ఉన్నారా, సీనియర్ నేతలు ఎవరున్నారు ఏంటి అనే దాని మీద ఆలోచిస్తే అక్కడ ఒక తడబాటు అయితే వచ్చే అవకాశం ఉంది. సో జగన్కి ఇది నష్టమే అని చెప్పొచ్చు. ఇంకొక విషయం ఏంటో తెలుసా, కూటమి వాళ్ళు ఈ అసెంబ్లీ స్థానాలు పెరగటం వల్ల ఏమవుతుంది అంటే జనసేనకి కొన్ని, టీడీపీకి కొన్ని, బీజేపీకి కొన్ని అంటూ ఈక్వల్గా పంచుకోగలుగుతారు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఏమంటున్నారు, 15 సంవత్సరాలు మేము ఒక తాటిపైనే ఉంటాం, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అవ్వాలి అంటే 15 సంవత్సరాలు ఒకే తాటి మీద ఉంటాం అని చెప్తున్నారు. మరి ఇది సీట్లు పెరగటం వల్ల ఏమవుతుంది అంటే ఉన్నవాడు ఇప్పుడు 175 నుంచి 263 పెరిగాయంటే, ఇదిగో పవన్ కళ్యాణ్ నువ్వు ఇన్ని తీసుకో, ఇదిగో బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మీరు ఇది తీసుకోండి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఇది తీసుకో, ఇలా పార్టీల పరంగా వాళ్ళు పంచుకుంటారు, ఈక్వల్గా పంచుకుంటారు. ఏనా భేదాభిప్రాయాలు వచ్చినా కూడా వాళ్ళలో వాళ్ళే సర్దిద్దుకొని ముందుకు వెళ్తారు. మరి ఇంత కలిసికట్టుగా ఉంటే అసలు జగన్ గారి ఎయిమ్ ఏమిటి అంటే కూటమిలో కుమ్ములాట పెట్టడం. మరి ఇంత చాకచక్యంగా ముందుకు వెళ్తున్న వాళ్ళకి ఈవెన్ సీట్ల విషయంలో ఇప్పుడు గొడవ రాకపోయినా ఆ టైంలో వస్తుంది అన్న ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు సీట్ల పెంపు కోరతారు, అక్కడ డిస్కషన్ వస్తుంది, అప్పుడు మాత్రం ఖచ్చితంగా వస్తాయి, పార్టీలో ఉన్న వాళ్ళు కూడా విభేదిస్తారు అన్న ఆలోచనలో ఉన్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళందరికీ కూడా గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టుగా అయిపోయింది ఈ నియోజకవర్గాలకు సంబంధించి విభజన, అట్లాగే ఈ అసెంబ్లీ స్థానాల పెంపు అనేది అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అయితే ఈ
జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ అంతా కూడా కూటమిని విడగొట్టాలి అనేది కొంతమంది వాదన. అయితే వీళ్ళు ఈ విధంగా కలిసి ముందుకెళ్తే జగన్ గారు అనుకున్నది ఎలా సాధిస్తారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనుకున్నది ఎలా సాధిస్తారు? సో సాధించరు. ఖచ్చితంగా ఇది జగన్కి అయితే నష్టమే జరుగుతుంది. దీనివల్ల లాభం అయితే ఎటువంటిది లేదు. అత్యధికంగా లాభపడేది ఎవరు? కూటమి వాళ్ళు. కూటమిలో కూడా ఇంకా లాభపడేది ఎవరు అంటే జనసేన ఖచ్చితంగా లాభపడుతుంది అని చాలామంది చెప్పుకుంటున్న మాట. సో చూశారు కదా, నా స్ట్రాటజీ ప్రకారం, నా అనాలిసిస్ ప్రకారం అయితే నేనైతే ఈ విధంగా ఇచ్చా. సో ఇంకా ఏమైనా పాయింట్స్ కనుక ఉంటే, మీకు వచ్చిన ఆలోచనలు ఏమైనా ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. తప్పకుండా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. అలాగే ఇంకేమైనా దీనికి సంబంధించి ఇంకేమైనా పాయింట్స్ ఏమైనా నేను మిస్ అయ్యానో లేదో కూడా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి.